ఈలపాట నుండి జోలపాట దాకా ఆయన స్వరాన్ని ఆరాధిస్తూ 2-3 తరాలు గడిచిపోయాయి. ఆయన లేని లోటును ఆయన విగ్రహారాధనతోనైనా తీర్చుకుందామని తెలంగాణ సర్కార్ భావించింది. వేల పాటలు పాడి ఎన్నో సన్మానాలు అందుకున్న రవీంద్ర భారతిలోనే ఆయన రూపును ఆవిష్కరించుకోవాలని తలపెట్టింది. ఈ నెల 15న దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే బాలు నాన్ లోకల్, ఆయన విగ్రహం ఎలా పెడతారంటూ స్థానిక స్వరాలు గరంగరంగా ప్రశ్నించాయి. మొన్నటికి మొన్న ఈ వివాదానికి కామా పెట్టారే తప్ప ఫుల్ స్టాప్ పడలేదు. ఇరు వర్గాల లేటెస్ట్ వాదనలతో గాన గంధర్వుడి విగ్రహం ఏర్పాటుపై మళ్లీ వివాదం రాచుకోనుందా? బాలు అందరివాడ, ఆంధ్రవాడ, కళాకారులకు ప్రాంతాన్ని ఆపాదించడం కరెక్టేనా? బాలు నిలువెత్తు విగ్రహంపై నిలువెత్తు వివాదం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. లోకల్ కవులు, కళాకారులు ఎంతో మంది ఉండగా బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటనేది ప్రాంతీయవాదుల వాదన. అయితే దానికి కౌంటర్లు కూడా పడుతున్నాయి. బాలు ఆంధ్రావాడు కాదు, అందరివాడు అంటూ మరికొన్ని స్వరాలు వినిపించడంతో వివాదం రాజుకుంది. సరిగ్గా ఇదే బ్యాక్గ్రౌండ్ లో ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 15న ఎస్పీబీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు పాడుతా తీయగా అంటూ బాలుకు నివాళిగా సినీ సంగీత స్వర నీరాజనం జరుగుతుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, సినీ నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అయితే రవీంద్ర భారతిలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకించడాన్ని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు కుమార్ చౌదరి యాదవ్ ఖండించారు. తెలుగు, హిందీ, కన్నడం, తమిళంతో పాటు ఎన్నో భాషల్లో బాలు వేలాది పాటలు పాడి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారన్నారు కుమార్ యాదవ్. బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు ఆయన. కాబట్టి తెలంగాణలో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో, పొలంలో మొలుకు చెట్టు ఎట్లా ఉంటుందో అది ఏరి పాడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని. కాబట్టి ఏదైతే ఆ రోజుల్లో సమైక్యవాద ఉద్యమంలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడలేదు అని చెప్పి నింద చేయడం తప్ప, బాలసుబ్రహ్మణ్యం గారు ఏ విషయంలో కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, అందరికీ పాటిండు. కాబట్టి మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరగాల్సిందే. ఏదైతే మేము పెట్టినటిని గుల కొడతాం అని చెప్పి అనడం, మేము గుల కొడితే ఊరుకునేది లేదు. కొన్ని రోజుల క్రితం నటుడు శుభలేఖ సుధాకర్ కమిటీ సభ్యులతో కలిసి రవీంద్ర భారతిలో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా తెలంగాణ వాదులతో వాగ్వాదం జరిగింది. విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. తెలంగాణ గడ్డపై గద్దర్, ప్రముఖ కవి అందశ్రీ వంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయటి వ్యక్తులకి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించబోమన్నారు పృథ్వీరాజ్. ఈ క్రమంలో ఆయనకు నచ్చజెప్పేందుకు శుభలేఖ సుధాకర్ ప్రయత్నించారు. ప్రభుత్వం ఒప్పుకున్నా ప్రాంతం ఒప్పుకోనంటోంది. విగ్రహం ఏర్పాటును తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య స్వాగతించింది. తెలంగాణ ఉద్యమ వర్గం మాత్రం ససేమీరా అంటోంది. ప్రజాపక్షాన పోరాడిన తెలంగాణ కవుల విగ్రహాలు ముందుగా పెట్టాలి, ఆ తర్వాతే బాలు అయినా ఇంకొకరైనా అంటున్నారు తెలంగాణ వాదులు. ఆంధ్రాలో తెలంగాణ నేతల విగ్రహాలు పెట్టారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. జానపదాలు, ఇక్కడ సాహిత్యము, ఇక్కడ కవులు, ఇక్కడ కళాకారులు ఎంతో మంది ఉన్న తర్వాత, జైళ్ల పాలైనటువంటి వాళ్ళై ఉన్న తర్వాత కూడా బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టేంత తొందర ఏమొచ్చింది? లేకపోతే అమరావతి పేరు తీసేసి పి నరసింహారావు పేరు పెడతారు, ఆ పేరు పెట్టండి. మా చెన్నారెడ్డి పేర్లు అక్కడ ఓ జిల్లా పేరు పెట్టండి, లేకపోతే 4 యూనివర్సిటీలకు పేర్లు పెట్టండి. ప్రతి జిల్లాలో చెన్నారెడ్డి గారు, ఆయన కూడా సమైక్య రాష్ట్రంలోనే కదా. మరి ఇక్కడ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా, వాళ్ళే కూడా అక్కడ పెట్టండి. ఇక్కడ కళాకారులై, ఇక్కడ కవులై, ఇక్కడ సాహిత్యాన్ని మా పోతనేది పెట్టినరా, ఇటువంటి వాళ్ళు ఒక పెట్టండి, జిల్లాకు 4 విగ్రహాలు పెట్టండి, అప్పుడు మేము కూడా ఎస్ కరెక్ట్ అని చెప్పి మేము కూడా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. విగ్రహం వివాదం నేపథ్యంలో డిసెంబర్ 15న ఏం జరుగుతుందో చూడాలి.